మేడే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జై తెలంగాణ ఐక్యత కార్మికుల ఐక్యత జై తెలంగాణ. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్టీ అధ్యక్ష చిగుళ్ళ శ్రీనివాస్ గారి అధ్యక్షతన మరి ఈరోజు ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బెదిరి సుభాష్ రెడ్డి గారు, విశిష్ట అతిథిగా మరి పన్నుల దేవేందర్ గారు కూడా వచ్చారు. వారిని అడిగి మరికొన్ని వచ్చారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా హమాలి కార్మికుల మధ్యలో మరి ఉప్పల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు? ఈరోజు అందరికీ కూడా కార్మికులందరికీ కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మనకు కార్మికులు అందరూ సుఖశాంతాలతో హాయిగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హమాలి కార్మికులకు అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన మాకు ఎన్నో రకాలుగా మేలైన కార్యక్రమాలు చేసిరు. అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మా సివిల్ సప్లై హమాలి కార్మికుల పక్షాన కృతజ్ఞతగా ఉంటామని చెప్పి మేము ఈ వివిధ సందర్భంగా కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సంబంధించిన అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హమాలి సీన్ గారి ఆధ్వర్యంలో ఈడ జెండా కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథిగా బెదిరి సుభాష్ రెడ్డి అన్న వారి కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. కార్మికులకు అందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేడే సందర్భంగా ఏదైతే పని గంటలు కోసం కొట్లాడిరో ఆ కొట్లాడిన హక్కులన్నీ సాధించడం జరిగింది. ఆ హక్కులను ఇంకా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ గారు ముందుకు తీసుకుపోవడం జరిగింది. కార్మికుల హక్కులు అందరూ సాధించడం మన హమాలి అన్న ఒక దానికి అర్థమవుతుంది. ఇప్పుడు అప్పుడున్న శాలరీ ఇప్పుడు దాదాపుగా 3 రేట్లు పెరగడం జరిగింది. అందరూ కూడా కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉన్నారు. కార్మికులు లేనిదే ఏ పనైనా కాదు కాబట్టి కార్మికుల బాగోగులు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా చూసుకుంటుంది. ఉప్పల్ నియోజకవర్గాలకు మేడే శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈరోజు హమాలి శ్రీనివాస్ గారు మరి ఇక్కడ జెండావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారి ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు విచ్చేసిన గౌరవ పెద్దలు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి, అధ్యక్షులు కిరణ్ గారికి, కార్మికులకు, ఇక్కడ నాయకులకు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మికులకు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా మరి పారిశుద్ధ కార్మికులకు గతంలో 8,500 రూపాయలు ఉండే దాన్ని 12,500 రూపాయలు చేసిన ఘనత గౌరవ కేసీఆర్కి దక్కింది. అదేవిధంగా మరొకసారి అడుగుకున్నప్పుడు కూడా 14,500 చేసి ఈరోజు 17,500 రూపాయలు చేసిన అంటే దాదాపు 2 పైచలకు ఈరోజు కార్మిక వేతనము మరి పెంచడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం వచ్చేదా పెద్దల పక్షపాతిగా మరి బ్రహ్మాండంగా వేతనాలు పెంచుతూ మరి ఇక్కడ కూడా హమాలి కార్మికులకు కూడా రెండు విడతలుగా వాళ్ళు కూడా పెంచి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చిదిద్దాలు హమాలి సీన్ గారి సారథ్యంలో గౌరవ కేసీఆర్ దగ్గర పోయినప్పుడు, కేటీఆర్ దగ్గర పోయినప్పుడు ఆ సమస్యలను తీర్చిన సందర్భం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈ రకంగా ప్రతి కార్మికుడికి ఏది కావాలో అది అందించే దశలో కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలకు మరి అభివృద్ధి పథకాన్ని కూడా ముందుకు తీసుకుపోతూ మరి ఈరోజు బ్రహ్మాండంగా మరి మేడే సందర్భంగా వాళ్ళు చేసుకుంటున్నందుకు సంతోషంగా చేసుకోవాలని చెప్పి కార్మికులందరికీ కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. జై తెలంగాణ.